ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు నేను రాగి బీట్రూట్ దోక్లా ఎలా తయారు చేయాలో చెప్దాం అనుకుంటున్నా. ఇది చాలా చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుందండి. ఇది అప్పటికప్పుడు తయారు చేసుకొని తినగలిగే ఒక మంచి రెసిపీ అండి. దీన్ని మనం బ్రేక్‌ఫాస్ట్ కిందైనా తీసుకోవచ్చు, లేదంటే స్నాక్ కిందైనా తీసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా ఒక కప్పు సూజీ రవ్వ, అట్లాగే ఒక కప్పు రాగి పిండి కూడా తీసుకోండి. అలాగే మీకు ఎక్కువ ఇష్టమైతే అదే కప్‌తో తీసుకోండి, లేదా కొంచెమైనా తీసుకోవచ్చు బీట్రూట్. కొంచెం ఉప్పు తగినంత. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. జీలకర్రని యాడ్ చేసుకొని తర్వాత దీనిని కొంచెం మంచిగా కలుపుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని. ఈ రాగి అనేది చాలా మంచిదండి హెల్త్‌కి. ఐరన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ రాగి తీసుకుంటే చాలా చాలా మంచిది. అండ్ వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీస్ అవి ఉండకుండా ఉంటాయి. కానీ రాగిని డైరెక్ట్‌గా తీసుకోవాలంటే చాలామంది ఇష్టపడరు. సో, ఇలా డోక్లాస్ కింద తయారు చేసి పెడితే డెఫినెట్‌గా వాళ్ళు అది రాగి అన్న ఫీలింగ్ రాదండి. ఒక మంచి స్నాక్ కింద తీసుకుంటారు. సో, వాళ్ళకి అందాల్సిన న్యూట్రిషన్ కూడా అందుతుంది. అండ్ ఇందులో కొంచెం వాటర్ తీసుకొని ఈ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈవెన్‌గా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా అవి మీరు వేసుకున్న బీట్రూట్ కూడా బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా బీట్రూట్‌ని ఇలా కూడా తీసుకోవచ్చు. సో, ఈ రెండిటి వల్ల మీకు వచ్చే న్యూట్రిషన్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా కలుపుకున్నాక కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలండి. మనం చేసుకునే దోక్లా గుల్లగా రావడానికి కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. అండ్ వంట సోడా ఇవన్నీ యాడ్ చేసుకున్న కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ దీన్ని ఒక ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలండి. మరీ పల్చగా రాకూడదు, అలా అని మరీ గట్టిగా రాకూడదండి. ఇడ్లీ పిండికి మనం ఇడ్లీ ఎలా అయితే వేసుకోవడానికి చూసుకుంటామో సేమ్ అదే బ్యాటర్‌ని మనం యూజ్ చేసుకోవాలి. సో, దీన్ని బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా. తర్వాత దీన్ని మనం ఒక ఇడ్లీ పాత్రలో గానీ, ఒక ప్లేట్‌లో గానీ కొంచెం ఆయిల్ వేసుకొని, మనం ఎందులో అయితే ఉడికించుకోవాలనుకున్నామో దానికి అడుగున అలా ఆయిల్ రాసి, అప్పుడు దాంట్లో ఈ మనం బీట్రూట్ దోక్లాని మంచిగా అందులో వేసేసుకోవాలండి. ఈ డోక్లాస్‌కి మనం మెయిన్ ఏంటంటే, మనం వేసే ఉప్పు, ఈ బీట్రూట్ అలాగే మనం లాస్ట్‌లో తాలింపు కూడా వేసుకోవాలండి. దానివల్ల టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. సో, ఇంకా మీకేమైనా టేస్ట్ కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా వేసుకుంటే చాలా సింపుల్‌గా, చాలా ఫాస్ట్‌గా అయిపోతదండి. జస్ట్ స్టీమింగే కాబట్టి హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా స్పంజీగా వస్తదండి లాస్ట్‌లో మీరు చూడండి కావాలంటే. ఇది ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఇట్లా అయిపోయాక ట్యాప్ చేసుకుంటే మొత్తం అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతది. ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి. ఈ స్టీమ్‌కి నేను ఒక దాంట్లో వాటర్ పోసి ప్లేట్ పెట్టి స్టీమ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్టుగా స్టీమ్ చేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ సరిపోతుందండి. అయిపోయాక టెస్ట్ చేసుకోవడమే. సో, అది బాగా కుక్ అయితే మనకి అంటుకోకుండా వస్తదండి. తర్వాత తాలింపు వేసుకోవడమే. ఇంతేనండి. చాలా చాలా యమ్మీగా ఉండి ఈ తాలింపు మాత్రం మర్చిపోకండి. ఇందులో అల్లం, వెల్లుల్లిపాయ అన్నీ వేసుకోవచ్చండి. మనకి నచ్చినట్టుగా తాలింపు వేసుకొని తినటమే. సో, ఇదేనండి చాలా ఈజీగా చేసుకునే దోక్లా. మీరు కూడా ట్రై చేయండి.